తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ ఫైబర్ సేవలను విస్తృతం చేస్తామన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో నిర్వహించిన టీఎన్ఎక్స్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి టీ ఫైబర్ కనెక్టివిటీ చేస్తామని, అందరికీ ఇంటర్నెట్ సేవలను అందిస్తామన్నారు మంత్రి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఇంటికి నెట్ సేవలను అందించడానికి ప్రణాళికలను సిద్ధం చేశామని, మరికొన్ని రోజుల్లో అందరికీ టీ ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అనంతరం టీ ఫైబర్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు మంత్రి. ఇంటికి ఏ మూల చూసినా టీ ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వాలి, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలి. ఇచ్చి అందరికీ కూడా ఈరోజు ఇంటర్నెట్ ఫెసిలిటీతో పాటు టెలిఫోన్ కనెక్టివిటీతో పాటు మరియు కంప్యూటర్ ఫెసిలిటీని కూడా స్మార్ట్ టెలివిజన్ ఇచ్చే కార్యాచరణ జరగబోతా ఉన్న సందర్భం మేము తప్పకుండా చెప్పాలా. ఈరోజు స్థానికంగా ఉన్న ఎల్సీఓలు కానీ వారితో కూడా సంప్రదించి వారి సహకారంతో మరి కోఆర్డినేషన్తో నేరుగా టీ ఫైబర్కు సంబంధించి ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో పెట్టాలని ఒక సందర్భంలో అనుకున్నప్పటికీ ఈ 5-6 వేల మంది మన సోదరులు ఈ తెలంగాణ సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఎల్సీఓలు పెట్టుకొని నడిపిస్తూ ఉన్న సందర్భంలో వారి అభ్యర్థన మేరకు వారిని కూడా దీంట్లో మరి ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేసినాం. అంటే మేము ఈరోజు టీ ఫైబరు టీ నెక్స్ట్కి సంబంధించిన సర్వీసెస్ నేరుగా ఇచ్చే క్రమం మాలో ఉన్నప్పటికీ ఈ వ్యవస్థలో శక్తి ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలుగా ఎల్సీఓగా ముందుకు నడిపిస్తున్న వారందరూ కూడా వారికి జీవనోపాధి ఒకటి, రెండవది ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్న సర్వీసెస్ అందిస్తూ ఉన్న వైనం ఒకటి, మూడవది వారందరికీ కూడా మరి ఉద్యోగ అవసరం పట్ల వారు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ఏ విధమైన డిస్రప్షన్ ఉండొద్దు, ఇబ్బంది ఉండకూడదు, వారిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలనే ఒక ఆలోచన